అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు ఉపేంద్ర. రచన శ్రీ చెన్నూరి సుదర్శన్ గారు. ఇప్పుడు పేపర్లలో పరిశోధనా ఫలితాల పేరుతో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఒకసారి ఒక పరిశోధనలో కనుగొన్న విషయం కొన్నాళ్లకు తప్పు అని తేలుతుంది. పరిశోధనల పేరుతో పాఠకుల్ని తికమక పెట్టే ఫలితాలు ప్రకటిస్తూ ప్రజల్ని చిత్తచాంచల్యానికి గురి చేస్తున్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని అయోమయంలోకి నెట్టేస్తున్నారు. ఈ కథలో ఉపేంద్ర కూడా అలాంటి మానసిక స్థితికే గురై తన ఇంట్లోనే తనొక కమెడియన్గా మారిపోయాడు. అదెలాగంటే, నన్ను చూసేసరికి కొంప మునిగిపోయిందన్నట్టు బావురుమన్నాడు ఉపేంద్ర. జరగగూడని ఘోరమేదో జరిగిందనుకుని నేను కంగారు పడ్డాను. నా ముఖంలో కలవరం చూసి నాకు అసలు విషయం తెలిసిందనుకున్నాడేమో. దేబె ముఖం పెట్టాడు. అయితే నా ఊహ నిజమేనన్నమాట అని మనసులో వగచుకుంటూ, వచ్చే దుఃఖాన్ని అణుచుకుంటూ ఆవేదన శృతి కాస్త పెంచాను. నా శృతికి తన మౌన రోదన రంగరించి కంటతడి పెట్టాడు ఉపేంద్ర. ఇది మామూలు విషయం కాదు కాబోలు అని నేను మరింత డేలా పడిపోయాను. ఎవరి నోట వెంట మాట పెగలడం లేదు. మా ఇరువురి పరిస్థితి అంతర్భ్రమణ ఛాయాచిత్రపేటికలో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరా చూసినట్లు ఉపేంద్ర సతీమణి సత్యవతి వంటింట్లో నుండి రివ్వున వచ్చి మా ముందు వాలింది. ఆమె చేతిలోని గరిటె కోపంగా పొగలు కక్కుతోంది. దానికి తగిన రీతిలో ముఖ కవళికలు జొప్పించి, ఏమైందన్నయ్యా అని నా వంక చూస్తూ అడిగింది. నాకు మాత్రం ఏం తెలుసు అన్నట్లుగా పెదవుల్ని అర్ధచంద్రాకారంగా మలచి అరచేతులను విచ్చిన కమలంలా తిప్పాను. నీకు తెలియనప్పుడు ఈ ఓవర్ యాక్షన్ ఎందుకురా అన్నట్లు ఉపేంద్ర నా వంక ఉరిమి చూస్తూ ఆనాటి దినపత్రిక మా ముందు గిరాటేశాడు. కనిపించే పేజీలోని వార్త రెడ్ స్కెచ్ పెన్నుతో సున్నా చుట్టి ఉంది. అది ఉపేంద్ర చేతివాటమనడానికి నిదర్శనంగా పెన్ను అతడి చేతిలో ఇంకా గన్నులా నాట్యం చేస్తూనే ఉంది. వార్త చదివాను. నాకేమీ బోధపడలేదు. కాని సత్యవతి వార్త చదివి భళ్ళున నవ్వింది, నిండు కొండ కింద పడి బ్రద్దలైనట్లుగా. ఈ మారు ఉపేంద్ర దేబె ముఖం నాకు బదిలీ అయింది. నా ముఖం చూస్తూ నవ్వును మరో 4 లిప్తకాలాలు కొనసాగించి, మీరీ మధ్య రాక చాలా కాలమైంది కదూ అన్నయ్య. మీకీ విషయాలేమీ తెలియవు, చెప్తానుండండి. ఈయనగారు ఇరుగు పొరుగు వారిని, ఇంటికొచ్చిన వారిని, ఇంటిల్లిపాదిని వేపుకు తిన్న విషయం చెప్తాను. వంట పని పూర్తి కావస్తోంది అనుకుంటూ సత్యవతి తిరిగి వంటింట్లోకి పరుగు తీసింది. హాలు దాటుతూ ఓమారు వెనక్కి తిరిగి ఉపేంద్రను మెలమెలా చూస్తూ కనుబొమ్మలెగరేసింది. దాన్ని అర్థం చేసుకున్న ఉపేంద్ర సరేలే కానిమ్ము అన్నట్లు తల విదిల్చాడు. ఆ తలను అలాగే మరోమారు పేపర్ వంక తిప్పి తగలబెట్టాలన్నంత తీక్షణంగా ఆ పేపర్ కేసి చూశాడు. నేను బిత్తరపోయాను. నా బుర్రలో సందేహం జలపెడుతుంటే ఆ బుర్ర గోక్కోసాగాను. వార్త గురించి ఆరా తీద్దామని నాలుక చివరంటా లాక్కొచ్చిన మాటను, వాడి కళ్లలో ఆగ్రహ జ్వాలలు చూసి బలవంతంగా ఆ మాటలను వెనక్కి తోసేశాను. వాడు ఎవరి మీదనో కక్ష సాధింపు ధోరణితో ఊగిపోతున్నాడు. మూడో కన్నుంటే మార్చి మసి చేసేవాళ్ల శివతాండవ భంగిమలో కనపడ్డాడు. ఉపేంద్ర సంగతి నాకు తెలియంది కాదు. ఒక నిర్ణయం తీసుకున్నాడంటే హరిహరాదులు అడ్డుపడినా ఆ నిర్ణయం మార్చుకోడు. ఉపేంద్ర నేను బాల్య స్నేహితులం. మాది ఒకే ఊరు, ఒకే స్కూల్లో స్కూల్ ఫైనల్ వరకు చదువుకొని కాలేజీ చదువుల వేటలో వేర్వేరయ్యాం. మా ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు వెరసి అన్ని బాధ్యతలు తీరాక కలుసుకుని మనసు విప్పి మాట్లాడుకోవడం నేతి బీరకాయ చందంగా మారింది. నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ సత్యవతి భోజనాలకు పిలిచింది. సత్య, ఈ వార్త చూశావా అంటూ ఉపేంద్ర ఆనాటి దినపత్రిక తెరిచి చూపించాడు. సత్య చదివి, ఇందులో విశేషమేముంది అన్నట్లుగా ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి. నీకిది మామూలు విషయమే కావచ్చు, కానీ దీన్ని సీరియస్గా తీసుకోవాలి. మన ఆరోగ్యానికి ఉప్పుకు అవినాభావ సంబంధం ఉంది. అన్ని అనర్థాలకు మూలం ఉప్పు. బీపీ పెరగడం, కిడ్నీల సత్తా తరగడం, తద్వారా గుండెపోటు, మనల్ని వెన్నుపోటు పొడవడంతో హరీమనడం. ఇది సామాన్య విషయమా
శాస్త్రజ్ఞులు అహర్నిశలు ప్రయోగాలు జరిపి ఛేదించిన సత్యశోధనమిది. మానవాళికి ఉపయోగపడాలని దినపత్రికలో ప్రకటించడం వారి నిస్వార్థానికి నిదర్శనం. దీన్ని తూచా తప్పకుండా ఆచరించడం అంటే మనం వారి ప్రయోగ ఫలితాలకు జీవం పోసినట్లే కదా. కనుక ఆచరించడం తప్పదుగాక తప్పదు అంటూ చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చాడు ఉపేంద్ర. పొండి, మీరు మరీను. ఎన్నెన్నో గాలివార్తలు వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ పాటించాలంటే మన తరమా అని చేతిలోని చపాతీ పిండి పీటపైన పెట్టి ఒత్తినంత తేలిగ్గా కొట్టిపారేసింది సత్యవతి. సత్య, అంత తేలిగ్గా కొట్టిపారేయొద్దు. మనం పాటించకపోతే ఇంకెవరు పాటిస్తారు చెప్పు? లేదంటే ఈ శాస్త్రవేత్తలెందుకు, ఈ ప్రయోగాలెందుకు? పాపం, వాళ్ళు అన్నపానీయాలు మానేసి వారి జీవితాలు పణంగా పెట్టి 10 కాలాలు మనం చల్లగా బతకాలని మన కోసం వాళ్ళు కళ్ళు తెరవండి అయ్యలారా, అమ్మలారా, ఉప్పు మానండి, మీ ప్రాణాలను ముప్పు నుండి తప్పించుకోండి అని చెప్తుంటే మనం వాళ్ళని తప్పుపడదామా? నో, నో ఛాన్స్. నా దగ్గర ఇలాంటి పప్పులేమీ ఉడకవు. మనం ఈనాటి నుండి ఉప్పు వాడకం మానుకోవాల్సిందే అంటూ బల్లగుద్ది చెప్పినట్టు తన నిశ్చయాన్ని తలుపు గుద్ది మరీ మరీ చెప్పాడు ఉపేంద్ర. ఉప్పు మానమనడం లేదండి, తగ్గించండి అంటున్నారు. మీరు మరొకసారి పేపర్ మళ్ళీ కళ్ళు తెరిచి చదవండి అంటూ మూతి 3 వంకర్లు తిప్పింది సత్యవతి, అలనాటి నటి ఛాయాదేవిలా. అయినా అన్నేసి చూడు, నన్నేసి చూడు అందట ఉప్పు. ఉప్పు లేని కూర మన జిహ్వకు రుచిస్తుందా? ఎన్ని మసాలాలు దట్టించినా ఉప్పు లేకుంటే రుచి పచి ఉండదు. పాపం, నాలుక మనల్ని ఆడిపోసుకోదు అంది భర్త మించి చూపు మరల్చి తలుపు బేటలు పారడం చూస్తూ గతుక్కుమంది సత్యవతి. ఫెవికాల్తో అతుక్కుంటుందా? ఇటు చూడండి అంటూ దీనంగా అడిగింది తలుపుని చూపిస్తూ. ఇదిగో సత్య, మాట మార్చకు. కోపం వస్తే నేనసలే మనిషిని కాను. తెలుసులేండి అని మనసులో గొణుక్కుంటూ ఉపేంద్ర తలదువ్వి మెటికలు విరిచింది సత్యవతి. నేనో పక్క సీరియస్గా చెప్తుంటే నువ్వేంటి అలా ఆషామాషిగా తీసుకుంటావు అంటూ సత్యవతి వంక కళ్ళు నొసటికెక్కించుకుని చూశాడు. సారీ అన్నట్లుగా సత్యవతి మూతి బిగించింది. తన గీతోపదేశం మళ్లీ కొనసాగించాడు ఉపేంద్ర. తగ్గించండి అంటే దానికో లెక్కాపత్రం ఉందా చెప్పు? నాకు ఎక్కువ అనిపించింది నీకు తక్కువ అనిపించొచ్చు, నీకు తక్కువైతే మరొకరికి ఎక్కువ అనిపించొచ్చు. నాలుగుంది చూశావు, అసలు దానికేం తెలుసోయ్, లెక్క డొక్క. అందుకే ఉప్పును ఉప్పు పాత్ర వేయాలి అంటూ రామబాణంలా నేరుగా వంటింట్లోకి తలదూరాడు. పోపుల డబ్బా పక్కనే ఉన్న ఉప్పు డబ్బా తీసి బలంగా వీధిలోకి విసిరేశాడు ఉపేంద్ర. క్రికెట్ ఆటల్లో ఫాస్ట్ బౌలర్లా అదృష్టం కొద్దీ అప్పుడే వచ్చిన చెత్త ట్రాలీ అబ్బాయి దాన్ని క్యాచ్ చేసి సెంచరీకి చేరువలో ఉన్న బ్యాట్స్మెన్ అవుట్ అయినంత సంబరంగా ఆటోలో ఉన్న పొడి చెత్తకు దాన్ని జత చేశాడు. ఉప్పు డబ్బా ఎవరికీ శటకోపం పెట్టకపోయేసరికి కాస్త ఊపిరి పీల్చుకుంది సత్యవతి. ఉప్పోఖ్యానం జరిగిన మరో అరగంట వ్యవధిలో చంటిపిల్ల చార్మిని చంకలో వేసుకుని దిగింది వాళ్ళమ్మాయి హేమ. చేతిలో వాటమైన సూట్ కేసు. మళ్లీ ఏదో కొత్త కేసు అనుకున్నారు ఉపేంద్ర దంపతులు. కాసేపటికే దిగాడు ఏకైక పుత్రరత్నం హరి. చేతిలో మినీ బ్యాగు. అనుకోకుండా హరి ఊడిపడడంతో మరింత కంగారు పడ్డారు. కూతురు చేతిలోని సూట్ కేసు తన చేతిలోకి తీసుకుంటూ, హేమా, మళ్ళీ ఏమైందిరా అని అడిగింది సత్యవతి. అమ్మా, ఆయనతో కాపురం చేయడం నా వల్ల కాదు. నాకు విడాకులిచ్చినా సరే నేను మాత్రం ఇంకా గడప తొక్కను అని ఖరాఖండిగా చెప్పింది హేమ ముక్కు పుటాలు ఎగరేస్తూ. అన్నీ టైం ప్రకారం కావాలంటాడు. పోనీ చార్మిని కాసే పట్టుకుంటాడా అంటే అదీ లేదు. ఎలా వేగేది చెప్పు? నాకు బతకడం చేత కాదా? నేను లేని లోటు ఆయనకి తెలిసి రావాలి. ఆయన గారికి బుద్ధొచ్చే వరకు ఇక్కడే ఉండి ఏదైనా జాబ్ చూసుకుంటానమ్మా అంటూ బావురు మంది హేమ. తప్పు తల్లి, మీ నాన్న నన్నెలా ఆడిస్తే నేను అలా ఆడడం లేదు. కాపురం అన్నాక సర్దుకుపోవాలమ్మా బ్రతిమలాడసాగింది సత్యవతి. నీవన్నీ పాతకాలపు ఆలోచనలమ్మా. ఆడించినట్టల్లా ఆడ్డానికి నీలా నేను మరబొమ్మను కాను. సర్దుకుపోలేను అంటూ చార్మిని తీసుకుని స్నానాల గదిలోకి దారి తీసింది. ఇదెక్కడి చోద్యమే అన్నట్లు సత్యవతి ముక్కుపై వేలేసుకుని ఉపేంద్ర కేసి చూడసాగింది.
2 రోజులు పోతే దానికే తెలిసొస్తుంది సత్య. నువ్వేం కంగారు పడకు అంటూ హరివైపు తిరిగి, ఒరే హరి, మరి నీ సంగతేంటి? హాస్టల్ నిన్నెలా వదిలిపెట్టింది అంటూ ఆరా తీశాడు ఉపేంద్ర. హాస్టల్లో భోజనం రుచించడం లేదు నాన్న. సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ కదా అని పర్మిషన్ తీసుకుని వచ్చాను. ఈ 2 రోజులు తృప్తిగా మన ఇంట్లో భోంచేసి నాలుక రీఛార్జ్ చేసుకుంటాను సన్నగా నవ్వసాగాడు హరి. సరేలే, చూద్దాం. వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలన్నీ సరికావు. 2 రోజులు సరదాగా మనవరాలతో గడిపాక కూతురికి సర్ది చెప్పొచ్చని సమాధానపడ్డారు ఉపేంద్ర దంపతులు. హరి చదువు గురించి తెలుసుకునే కబుర్లలో పడ్డాడు ఉపేంద్ర. సత్యవతి వంటింట్లోకి దారి తీసింది. హేమ చార్మికి స్నానం చేయించి బాత్రూం నుండి బయటకొచ్చింది. ముందుగా చార్మికి అన్నం తినిపించాలనుకుంది హేమ. వంటింట్లోకెళ్ళి చిన్న పళ్ళెంలో అన్నం వడ్డించుకుని చార్మికిష్టమైన సాంబారు పోసి కలిపి తెచ్చింది. సాంబారన్నం చూడగానే చార్మి కళ్ళు మెరిశాయి. సరిగ్గా 4 ఏళ్లు నిండకపోయినా రుచుల పునాదులను లెక్కించే దిట్ట చార్మి. సాంబారు చెయ్యడంలో అమ్మమ్మను మించిన వారు లేరన్నట్టు చంకలెగరేస్తూ నోరు తెరిచింది. హేమ కలిపిన ముద్ద నోట్లో పడేసరికి చార్మి తెరిచిన నోరు మళ్లీ మూసుకోలేదు. తుపుక్కున ఊసేసింది. వాక్ అంటూ నాలుక బయటకు లాగి వాంతి చేసుకున్నంత పని చేసింది. అమ్మా, సాంబార్లో ఏమేశావు? ఇంగువగాని బెల్లంగాని వేశావా ఏంటి? అలాంటివి చార్మికి అస్సలు నచ్చం. అన్నం ఊసేసింది అంటూ తను రుచి చూద్దామని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది. వెంటనే హేమ ముఖం ఆముదం తాగినట్లుగా మారిపోయింది. అంటరానిదేదో ఒంటి కంటినట్టు హేమ నాలుక శక్తినంతా కూడగట్టుకుని సాంబారు ముద్దను బయటికి స్పిన్ బౌలింగ్ చేసింది. ఏమేశావని అడక్కే తల్లి. ఏం వెయ్యలేదని అడుగు. మోడీగారు ఉన్నపళంగా పాత నోట్లు నిషేధించినట్లు మీ నాన్న నేటి నుంచి ఇంట్లో ఉప్పు వాడకం రద్దు అని ప్రకటించాడు. షాపుకెళ్ళి ఉప్పు కొనుక్కురండి. ఉప్పు లేనిదే చార్మి మెతుకు ముట్టదని మొత్తుకున్నా వినలేదు మీ నాన్న. చిన్నపిల్ల, దానికేం తెలుస్తాయి రుచులని నా మీద కన్నెర చేశాడు. మీ నాన్ననే అడుగు తల్లి అంటూ నేరం నాది కాదు ఉప్పుది అన్నట్లు ఉపేంద్ర వంక ఊరిమి చూసింది సత్యవతి. అవునమ్మా, ఉప్పు మన ఒంటికి మంచిది కాదని పేపర్లో చదివాను. మనకు మన ఆరోగ్యం ప్రధానం గాని ఉప్పు ప్రధానమా? నేనే ఉప్పు వాడకం వద్దన్నాను. మొదటి ముద్ద అలాగే ఉంటుంది. తినగ తినగ వేము తీయగనుండు అని వేమనగారు చెప్పినట్టు మరో ముద్ద లాగించి చూడండి అంటూ ముద్దు ముద్దుగా చార్మిని గోము చేయసాగాడు. నాకొద్దు అంటూ పండ్లు బిగించి ముద్దకు సందివ్వలేదు చార్మి. ఏడుపు లంకించుకుంది. అలా పిల్లలు వద్దన్నంత మాత్రాన ఊరుకుంటామా? ఎత్తుకుని బుజ్జగీస్తూ చందమామ కథలు చెబుతూ తినిపించాలి అంటూ ఉపేంద్ర హేమకు సలహాలివ్వసాగాడు. హేమ గయ్యమని ఇంటి కప్పుకి ఎగిరింది. ఏంటి నాన్న నీ పిచ్చి కాని, ఉప్పు లేకుండా ముద్ద నోట్లోకి ఎలా దిగుతుంది? నేను తిని చూశాను. నాలుక చిమ్మేసింది. నో, మా వల్ల కాదు అంటూ హేమ రుసరుసలాడింది. ఒరే హరి, ఇలా రారా, ఇదొక ముద్ద తిని చూడు అంటూ తమ్ముణ్ణి పిలిచింది. అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూ ఈ తతంగమంతా గమనిస్తున్న హరి బిక్కుబిక్కుమంటూ వచ్చాడు. కోర్టు బోనులోకి ఎక్కే దోషిలా సాంబారు మరింత ఒలికించి ముద్ద కలిపి హరి నోట్లో దట్టించింది హేమ. ఒక్కసారిగా ఫిరంగి గుండులా దూసుకెళ్ళింది హరి నోట్లోని ముద్ద. అలా మెరుపు వేగంతో వెళ్ళి వీధి గుమ్మం ముందు నిల్చొని నోరు తెరిచి నాలుకాడిస్తూ నాకో ముద్ద తగలేయకపోతారా అన్నట్లు సిఐడిలా ఈ తతంగమంతా గమనిస్తున్న గ్రామసింహం నోట్లో పడింది. అది వెంటనే తన మీద విషప్రయోగం జరిగిందన్నట్లుగా వాక్కుమని తన కడుపులోనున్న పూర్వపు పదార్థాలతో సహా వాకిట్లో వాంతి చేసుకుంది. తోక ముడిచి కుయ్యో మొర్రో అని గొణుక్కుంటూ పరుగు తీసింది. చూసావా నాన్న, ఆ ఉప్పులేని ముద్దని కుక్క కూడా ముట్టలేదు అని వీధివంక చూపించింది హేమ. మరోసారి మీ గుమ్మం తొక్కితే చెప్పుచ్చు కొట్టండి అన్నంత తీక్షణంగా వెనుదిరిగి చూసుకుంటూ వెళుతోంది గ్రామసింహం. అది కుక్క. రుచుల సంగతి దానికేం తెలుసురా? మనమే వాటిని అర్థం చేసుకోవాలి. ఉప్పు లేని భోజనం, ఉపద్రవం లేని జీవనం. మొదట్లో అందరికీ అలాగే ఉంటుంది. నేను మళ్ళీ చెప్పాలా? అలవాటు చేసుకుంటే మన ప్రాణానికే మంచిది. 10 కాలాలు బతకొచ్చు అంటూ స్కూల్ మాస్టర్ బుద్ధి పోనిచ్చుకోకుండా పాఠం వల్లెవేశాడు ఉపేంద్ర.
ఓరేయ్ తమ్ముడు, నా సూట్ కేస్ సర్దరా. ఇంక ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉంటే ఒట్టు. బుద్ధి గడ్డి తిని మా ఆయన్ని వదిలేసి వచ్చాను. ఇక్కడుంటే తెల్లారేసరికే నా బతుకు తెల్లారిపోతుంది అంటూ తమ్ముడికి పని పురమాయించింది. అక్కయ్య, నేను మూటాముల్లే సర్దుకుంటానే. దీనికన్నా ఆ హాస్టల్ కూడా బెటరు అన్నాడు గోముగా. హేమ చెప్పిన పని పెడచెవిన పెట్టి తన బ్యాగ్ సర్దుకుని పలాయనం చిత్తగించాడు. అవాక్కై చూస్తోంది సత్యవతి. హేమ సూట్ కేసు సర్దుకుంటుంటే అలా నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారేమిటండి? ఆపండి దాన్ని. ఉప్పు శపథం ఉపసంహరించుకుంటానని చెప్పండి అంటూ సత్యవతి కొంగు నడుముకు బిగించుకుని ఉపేంద్ర ముందుకెళ్ళింది. ఏ, దాన్ని ఆపకుంటే కొడతావా అన్నట్లుగా సత్యవతి వంక చూసి పెదవులపై దరహాసం చిందించాడు ఉపేంద్ర. సత్యవతి లోలోన శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్ళి చార్మిని చెంకలోకి తీసుకుంది. మరో చేత్తో హేమను వారించసాగింది. ససే మీరా అన్నట్లుగా సూట్ కేసు లాక్కొని చార్మిని మరో చేత్తో గుంజి పట్టుకొని బరబరా నడిపించుకుంటూ బిరబిరా వెళ్ళిపోయింది హేమ. తండ్రికి తగ్గ తనయ, మొండి పట్టుదల వంశపారంపర్యంగా వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకుంది సత్యవతి. ముక్కు చేదింది. వాలు కుర్చీలో దర్జాగా కూర్చొని నింపాదిగా కుడి కాలుని ఎడమ కాలుపై మోపి పాదాన్ని వయ్యారంగా ఊపుతూ, సత్య, ఎందుకా కన్నీరు చెప్పు. తల్లి చేయని మేలు ఉప్పు చేసింది. ఇప్పటికైనా నా ఆర్డినెన్స్ మంచి పనే చేసిందని నమ్ముతావా లేదా? మనం ఎంత సర్ది చెప్పినా తిరిగి కాపురానికెళ్లనని శపథం పూని భీష్మించుకొని మన ఇంట్లో తిష్ట వేద్దామని వచ్చిన నీ ముద్దుల కూతురు ఒక పక్క, ఎన్ని శుద్ధులు చెప్పినా తలకెక్కని నా దద్దమ్మ కొడుకు మరో పక్క. ఉప్పు పుణ్యమా అని కళ్ళు మూసి తెరిచేలోగా మాయమయ్యారు. వాళ్ళు వెళ్ళిపోయారని సంతోషించాల్సింది పోయి సణుక్కుంటావెందుకే నా ముద్దుల సత్య అని ముసిముసి నవ్వులు నవ్వసాగాడు ఉపేంద్ర. అది సంగతన్నయ్య అంటూ సత్యవతి ఆనాడు ఉప్పు తగ్గించండని వార్త వచ్చిన రోజు నుండి ఈనాటి వరకు జరిగిన వృత్తాంతమంతా కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఆ అని నోరు తెరిచి వింటున్నా నా నోట్లో ముద్దలు కరువైపోయాయి. ఇంక నా భోజనం పూర్తవలేదు. కాని ఉపేంద్ర ఎప్పుడో తినేసి ముఖం చాటేసి వెళ్లి మంచం మీద నడుం వాల్చాడు. గురుడి ఇంకా పగటి నిద్ర మానుకోలేదు అనుకున్నాను మనసులో. ఆనాడు పేపర్లో వార్త చదివినప్పటి నుండి అన్నయ్య ఇరుగు పొరుగు వారింటికెళ్ళి తనకున్న చదువు కొద్దీ ఉప్పు పంచాంగం విప్పడం మొదలుపెట్టారు. ఈయన ఉప్పేందిర ఇలా లాగేస్తున్నారని అందరితో వాదులాడేవారు. ఇలా అయితే త్వరగానే టపా కట్టేస్తారని గదమాయించేవాడు. ఇంటికొచ్చిన చుట్టాలు కూడా ఈయన ఉప్పు పురాణం విని తమకెక్కడ ముప్పు వాటిల్లుతుందోనని భీతిల్లి పలాయనం చిత్తగించేవారు. ఇక ఈయన గారిని అందరూ ఉపేంద్ర అని పిలవడం మానేశారు. ఉప్పేంద్ర అని మారు పేరుతో పిలవడం మొదలుపెట్టారు. అయితే అయింది గాని భలే పెట్టారు చెల్లెమ్మ అన్నాను నేను సన్నగా నవ్వుతూ. అయితే మరి ఈరోజు వంటలు బాగానే ఉన్నాయే అన్నాను భోజనం పూర్తి చేసి చెయ్యి కడుక్కుంటూ. పొద్దున్న చూపించారుగా పేపరు, దాని పర్యవసానమే ఇది. మీరు స్నానానికెళ్ళినప్పుడు తానే స్వయంగా వెళ్ళి ఉప్పు ప్యాకెట్ కొనుక్కొచ్చి ఆయాసపడుతూ అంబులెన్స్కి ఫోన్ చేస్తుంటే ఏం జరిగిందని అడిగా. తను ఉప్పు కొనడం చూసి షాపువాడు కాళ్ళు చేతులు టపటపా నేల కొట్టుకుంటూ పడిపోయాట మూర్చొచ్చి అంటూ ఒక చేత్తో టవలుతో మరో చేత్తో ఉప్పు గురించి వేసిన ఆ న్యూస్ పేపర్ తెచ్చిచ్చింది సత్యవతి. పగలబడి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. నాకు నవ్వాగింది కాదు. ఉపేంద్ర, ఉపేంద్ర అంటూ సత్యవతి నవ్వుకు తాళం వేశాను. ఉపేంద్ర నా వంక గుర్రుగా చూస్తూ కొడతా అన్నట్టు బెదిరించాడు. తను ముసిముసి నవ్వు పెదవులపై పూయిస్తూ. పొద్దున్న చదివితే అర్థం కాలేదని ఉపేంద్ర సున్నా చుట్టిన వార్తను మళ్లీ చదవసాగాను. ఉప్పు మానేస్తే బీపీ తగ్గదు అనే శీర్షిక కనిపించింది. బోస్టన్ ఉప్పు వినియోగాన్ని తగ్గిస్తే అధిక రక్తపోటు నుంచి ఉపశమనం కలుగుతుందని చాలామంది నమ్మకం. కానీ ఉప్పు తక్కువగా ఉన్న ఆహారం తిన్నంత మాత్రాన దీర్ఘకాలంలో బీపీ తగ్గకపోవచ్చని బరేలీన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మూరే నాయకత్వంలోని పరిశోధనా బృందం చేసిన తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. 30 నుండి 64 ఏళ్ల వయసున్న 2600 మంది ఆరోగ్యవంతుల ఆహార అలవాట్లను 16 ఏళ్లుగా పరిశీలిస్తూ వచ్చింది ఈ బృందం. వీరంతా రోజూ 2500 మిల్లీగ్రాముల కంటే
తక్కువ పరిమాణంలో ఉప్పు తీసుకుంటూ వచ్చారు. వీరిలో చాలామంది దీర్ఘకాలంలో రక్తపోటుకు గురైనట్లు పరిశోధకులు గుర్తించారు. అదే సమయంలో ఉప్పును అధికంగా తీసుకున్న వారిలో అధిక రక్తపోటు ఊసే లేకపోయింది. ఎక్స్పెరిమెంటల్ బయాలజీ 2017 సదస్సులో మూరే ఈ పరిశోధనపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. వార్త చదివాక దాని సారాంశం పూర్తిగా అర్థమైంది. ఉప్పు తగ్గించినంత మాత్రాన మన ప్రాణానికి ముప్పు వాటిల్లదనుకోవడం భ్రమ అని తేలింది. హార్ట్ అటాక్కు ఉప్పుకు ఎలాంటి సంబంధం లేదు కనుక ఉప్పు వారి నోటికి రుచికరంగా సేవిస్తే వచ్చే ప్రమాదమేమీ లేదు. అవును ఉపేంద్ర అంటూ ఒక ఝలకిచ్చాను. అవును, నేను వివిధ రకాల పరిశోధనా ఫలితాలను నిత్యం వార్తల్లో చదువుతూనే ఉంటాను. క్యారెట్లు తింటే మంచిదనే వార్త, కొన్నాళ్ళకి క్యారెట్లు ఎక్కువ తింటే ఒక రకంగా మనకు ప్రమాదమే అనే వార్తగా మారిపోతుంది. కుర్చీలో నిటారుగా కూర్చుని చదవాలి అని ఒకసారి వార్త వస్తే అలా చదవడము అనర్థదాయకమే అంటూ మరోసారి మరో వార్త వస్తుంది. నీళ్లు ఎంత తాగితే అంత మంచిది అని వచ్చిన వార్త కొన్నాళ్లకు తిరగబడుతుంది. నీళ్లు అతిగా తాగితే ప్రమాదమే అని వస్తుంది. ఇలా ప్రజల చిత్తాన్ని చంచలపరిచే వార్తలన్నీ జ్ఞప్తికి వచ్చి బిగ్గరగా మరోమారు నవ్వాను. నా నవ్వులో శృతి కలిపింది సత్యవతి. ఇందులో నా తప్పేముందన్నట్లు దిండులో తలదూర్చాడు ఉపేంద్ర. కాని అసలు తప్పంతా మనలోనే ఉంది. ఏదైనా మితం ఆనందదాయకం, అమితం అనర్థదాయకం. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.